ఒకప్పుడు కరువు మట్టి తిని బతికిన రోజులు ఉన్నాయి. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత తీసుకొని దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినప్పుడు ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు విద్య చేరింది. ప్రతి వాడికి భోజనం అందే పరిస్థితి వచ్చింది, కానీ అందులో న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు మనము భోజన ధరలు పెంచి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి, మెస్ ఛార్జెస్ పెంచి నాణ్యమైన భోజనం పెట్టండి. ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని జ్ఞానవంతులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అమలు జరగాలంటే, ఇది పేదలకు చేరాలి అని అంటే అందులో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు నాణ్యమైన విద్యను అందించాలంటే, న్యూట్రిషన్ ఫుడ్ పేదలకు చేరాలి అని అంటే ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడికి చేర్చాల్సిన వారధులు సారథులు మీరే. ఇక్కడున్న వేలాది మంది నా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇవాళ విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. ఇవాళ మీరందరూ ఇక్కడ ఆర్డీఓలు ఉండొచ్చు, డిఎస్పీలు ఉండొచ్చు, ఎంఆర్ఓలు ఉండొచ్చు, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు ఉండొచ్చు, విఆర్ఓలు ఉండొచ్చు. ఇంతకుముందు తహసీల్దార్ గారు మాట్లాడారు. ఈరోజు ఈ వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడి ఇక్కడ గొప్పగా మీరు రాణిస్తున్నారంటే మీరు చదువుకున్నారు కాబట్టే ఇది సాధించగలిగినరు. ఈ ఒక్క చిన్న మర్మాన్ని గుర్తించాలి. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం 10 మందికి చేయూత అందించాలి. మీకు మాకు పొత్తుంది, వ్యవసాయం పొత్తు, కానీ లక్షణాలు కూడా కొంచెం దగ్గర పోలిక ఉంది. మనకు అవకాశం రాగానే రిలాక్స్ అయిపోతాం. మేము బంగళ కట్టుకుంటాం, కారు కొనుక్కుంటాం, చుట్టాల దావతులకు పోతుంటాం. మీరు కూడా అవకాశం రాగానే అవకాశం వచ్చింది, ఇంకేముందిలే అలసిపోయినాం దావత్ చేసుకుందాం అని అనుకుంటారు. దావతులు కొంత తగ్గించాలి మనం. ఎందుకంటే రెడ్డికిచ్చినా గూటం రెడ్డికిచ్చినా ఏం చేస్తారా, దావతులు చేసుకుంటారని అంటారు. అది కూడా ఉండాలి, కానీ మోతాదు తగ్గాలి. ఇతరులు మనల్ని చూసి అరే పిల్లలు కష్టపడుతురా, బాగా కష్టపడుతురు, మంచిగా చేస్తురు, 10 మందికి సాయం చేస్తురు, ఈ పిల్లలకు అవకాశం ఇస్తే నిలబెట్టుకుంటారు, ఈ పిల్లలకు అవకాశం వస్తే 10 మందికి అండగా నిలబడతారు అని ఒక మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉన్నదని నేను అనుకుంటున్నా. వాళ్ళు కూర్చున్నప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటారు, వీళ్ళకి ఏది ఇచ్చినా నిలబెట్టుకోవడా వాంతోనే అయిపోతుందని. మనం అట్లా కాదు, ఇంకా 10 మందికి నిలబెడతామనే నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ముఖ్యంగా నా మీద, సతీష్ మార్గం మీద అయితే ఉందా.